అందరికీ నమస్కారం. 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కనుమత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ 1983లో తొలిసారిగా బూర్గంపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన తొలి విజయాన్ని అందుకున్నారు. 1985, 1989లలో 2 దఫాలుగా సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చూశారు. అనంతరం 1994లో ఇల్లందు నుండి మరోమారు పోటీ చేసి విజయాన్ని చవిచూశారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2009లో టీడీపీలో చేరి అబ్బయ్య స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తన రాజకీయ జీవితంలో 3 సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్న అబ్బయ్య రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈయన కన్నుమూయడం పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బూర్గంపాడు, ఇల్లందు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా అబ్బయ్య అందించిన ప్రజాపాలనకు ఎప్పటి ఎప్పటికీ మరువలేనని నియోజకవర్గాల ప్రజలు తెలిపారు. తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కన్నుమూశారు. ఈయన హైదరాబాద్‌లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో కన్నుమూశారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఆల్ పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.